ఇప్పుడు రాజ్ న్యూస్ ఎప్పుడైతే ఇది మా దృష్టికి వచ్చిందో వెంటనే దీన్ని ఖండిస్తూ మేము ఒక డిబేట్ కూడా దీనిపైన కండక్ట్ చేశాము. దాన్ని ఆ పోస్ట్ కింద చూస్తే కామెంట్స్ నిజంగా ఛానల్ని తిట్టడము, హిందూ మహిళల్ని తిట్టడము, ఇంకా అనమాట ఇంకా రెచ్చిపోయి ఒక దానికి పీక్స్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఎంత సైకోయిజం అర్థమవుతుంది. సైకోయిజం కాదు వాళ్ళకి అసలు. అంటే నేను ఇందాక మీతో అన్నట్టుగా వాళ్ళకి పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన అసలు సంస్కారమే లేదంటాను. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే మీకు కనిపిస్తున్న కామెంట్స్ వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఐటీ యాక్ట్ చట్టం కూడా ఉంది కదా, వీళ్ళు ఎంత అసభ్యకరంగా మాట్లాడితే మీరు ఉమెన్ కమిషన్ కి వెంటనే ఫైల్ చేయండి. స్టేట్ ఉమెన్ కమిషన్ కూడా యాక్టివ్ గానే ఉన్నారు కదా, స్టేట్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వండి. నేను ఈ రోజు రాజ్ న్యూస్ మాధ్యమంగా స్టేట్ ఉమెన్ కమిషన్ అపీల్ చేస్తున్నా. హిందూ మహిళలు కించపరిచే విధంగా ఒక మతస్థులు మాట్లాడడం అనేది నిజంగా కూడా చాలా దౌర్భాగ్యము, అది బాధాకరమైన విషయము. ఎందుకంటే పరధర్మాన్ని గౌరవించు, నీ మతాన్ని నువ్వు ఏదన్నా నీ మతాన్ని నువ్వు పాటించుకో, కానీ పరధర్మాన్ని గౌరవించే సంస్కారం బేసిక్ గా ఉండాలి. అందులో ప్రాక్టీస్ చేసే వాళ్ళని గౌరవించాల్సి. హిందూ మహిళలు నీకే అన్యాయం చేశారు, హిందూ మహిళలు నీకు దగ్గరికి ఏమొచ్చారు? ఈ రోజు వాళ్ళకి బాధ. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అమ్ముతున్నారు అక్కడ? అరే పొద్దున్న లేస్తే నువ్వు చేసే ప్రతి ప్రక్రియ హిందువులు చేసేదే చేస్తున్నావు. నీ సొంతంగా ఏమన్నా ఉందా? నీ సొంతంగా ఏమన్నా ఉందా? నీకు ఏమీ లేనప్పుడు దీనికి ఆన్సర్ చేయండి, ఏం ట్రోల్ చేయండి. ఎంత ట్రోల్ చేస్తారు, బ్రహ్మాండంగా ఎంత ట్రోల్ చేస్తారు. మీకు అందరికీ పనిష్మెంట్ ఉంటుంది. మీరు ఏదైతే ఒక ఎనర్జీని నమ్ముతున్నారో ఆ ఎనర్జీ మీరు అధర్మంగా మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు మీకు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఉంటుంది. దెర్ ఇస్ రెండు లాలు ఉంటాయండి, ఒకటి హ్యూమన్ లా, ఒకటి డివైన్ లా. ఇది మహాత్ములు చెప్పిన మాట. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డివైన్ లా. ఇట్ ఈస్ అప్లికబుల్ బియాండ్ రిలీజన్. రిలీజన్ అనేది మన అండర్స్టాండింగ్. బియాండ్ దట్ దెర్ ఇస్ ఒక లా ఉంది, ఆ డివైన్ లా. ఆ డివైన్ లా చూస్తుంటుంది నువ్వు చేస్తుంది మంచా తప్ప. నీ మాటల వల్ల ఒకరికి బాధ కలుగుతోంది. నువ్వు మాట్లాడింది సముచితమైన వ్యాఖ్యలు కావు. వేశ్య అనే పదం ఎంత పెద్ద మాట అది. హౌ డేర్ యూ సే దట్? హౌ డేర్ యూ సే దట్? కాబట్టి హీ హ్యాస్ టు అపాలజైజ్. యావత్ హిందూ మహిళలకు తల వంచి తప్పైపోయిందని చంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే నువ్వు చెప్తున్నా నీ పరిశుద్ధాత్మనే నిన్ను క్షమించడు. అసలు నీకెప్పుడైనా నీ మతం గురించి నీకు అవగాహన లేదు, నువ్వు పరమతాన్ని దూషిస్తున్నావు. పరమతాన్న ఉన్న వ్యక్తులను వాళ్ళు నీకేం చేశారు? నీకు పూలు నచ్చకపోతే నువ్వు పెట్టుకోకు, కానీ పెట్టుకున్న మహిళలందరూ కూడా వేశ్యలని వాళ్ళకు ఒక అధికారం వాడికి ఎవరిచ్చాడు? ఎవరిచ్చారండి? హౌ డేర్ దే కెన్ సే దట్ అని ఇప్పటి నుంచి చెప్తున్నాను. ఎవరైనా కూడా ధర్మం గురించి అవహేళన చేస్తే ఈ దేశంలో మళ్ళీ చెప్తున్నా, ఈ హిందూ దేశాల్లో ఎవరు ఉపేక్షించరు. అధిక సంఖ్యలో ఉన్న హిందువులు వాయిస్ లెస్ కాదు. వి హ్యావ్ టు బి. మనం ఇప్పుడు వాయిస్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి శక్తులు, అర్థవంతం లేని ఈ శక్తులు ఇంకా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రోల్ చేస్తారా? ఇదంతా మీకు ఎవిడెన్స్. ఈ ట్రోల్ చేసే వాళ్ళందరికి కూడా మీరు ఎవిడెన్స్. మీరు ఖచ్చితంగా కూడా నేను పోలీస్ హిందూ మహిళల్ని అవమానించారు అని చెప్పేసి ఎవరైతే ఖండిస్తున్నారో, మీలాంటి మహిళలు, నాలాంటి మహిళలు ఎవరు ఖండిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని కింద ట్రోల్ చేసి పిచ్చి కామెంట్స్ అనమాట. వాడు ఎన్ని పిచ్చి కామెంట్లు పెడతాడో ఆ కామెంట్ పెట్టే వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళలకు ముందు తగులుతుంది. ఇది మళ్ళీ నేను చెప్తున్నా, మళ్ళీ అంటున్నా, ధైర్యంగా చెప్తున్నా. ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి. జీవితం అంతా అక్కడే కూర్చొని ట్రోల్ చేసుకుంటూ సావండి. ఎవరికి అర్థం కాదు, ఎవరికి అవసరం లేదు ఇది. See, that is if you are cultureless, I shows your cultureless. నువ్వు సంస్కారవంతంగా ప్రవర్తించలేనప్పుడు నువ్వు ఎందుకు ఇప్పుడు తన మన అనే భేదం లేకుండా తప్పు చేశాడు అంటే మీరు ఎవరైతే ఉన్నారో అసలు ఎందుకు అలా మాట్లాడాడు? తప్పు కదా. అలాంటి మాటలు మీరు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పాలి. ఆ పాస్టర్ గారు చెప్పాలి. ఎందుకు అలాంటి నువ్వు ఆ పాస్టర్ గారు చెప్పాలి, లేకపోతే ఇంకొకరు చెప్పాలి, లేకపోతే ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, ఇంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి ఎందుకు అలాంటి తప్పు అయ్యా అలాంటి మాట్లాడకూడదని చెప్పాలి. తప్పును సమర్థించే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకంటే పెద్ద నేరస్తులు. కరెక్ట్. అండ్ ఇంకొకటి, కాన్స్టిట్యూషనల్ రైట్ మనకి ఈక్వల్ గా ఉంది. మన అనే హక్కు ఎవరికి ఉంది? ఈ దేశంలో ఉన్న సిటిజన్స్ మీద. నువ్వు ఒక దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలు, అది హిందూ మహిళల మీద నువ్వు కమెంట్ చేస్తున్నావు అంటే నీకు ఎంత ధైర్యం? నీకు ఏ ధైర్యం చూసుకొని చేస్తున్నారు వీళ్ళంతా? ఎవరు వీళ్ళు అనుకున్నారు? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ షట్. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ రకంగా ఏదో ట్రోల్స్ చేసేసి చాలా ఫిల్దీ లాంగ్వేజ్ తో మహిళల్ని కించపరిస్తే ఎవరు వెనక్కి అడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. ఇంకా ఒక మహాసముద్రమై మీ ముందుకు వస్తుంది. కరెక్ట్. మహాసముద్రమై పెను తుఫాన్ అయ్యి తప్పకుండా మీరు చేసే అరాచకాలకు నాంది పలుకుతుంది. మీకు తప్పకుండా ఫుల్ స్టాప్ పెడుతుంది. చట్టపరంగా చేసే ప్రయత్నం తప్పకుండా ఉంటుంది. నేనైతే అపీల్ చేస్తున్నా ఈరోజు ఉమెన్ కమిషన్ కి తప్పకుండా కూడా మీ ఛానల్ నుంచి, అలాగే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో హిందూ మహిళలు కూడా మద్దతుగా మేము కూడా మద్దతు ఇస్తున్నాము.
తప్పకుండా కూడా హిందూ మహిళలు కించపరిచినందుకు మా నుంచి కూడా తప్పకుండా మనం కలిసి వెళ్దాము, మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేద్దాము. అలాగే వీ విల్ హ్యావ్ టు లాడ్జ్ ఎ కంప్లైంట్ లీగల్లీ, బికాస్ వాట్ ఈస్ వర్క్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. ఎవరిచ్చారని హక్కు వాడికి నాకు అర్థం కాదు, ఎవరిచ్చారు? నీ పనేదో నువ్వు చేసుకో, నీ ధర్మం గురించి ఏదో నువ్వు పాటుపడు, అంతేగాని పరధర్మాల్లో నువ్వు ఉన్న వాళ్ళని హేళన చేస్తాను, వాళ్ళని కించపరుస్తాను, అవహేళన చేస్తానంటే తాట తీస్తాం. ఇదైతే గ్యారంటీ. సో మనకున్న సహనాన్ని ఇంకా ఎక్కువ పరీక్షిస్తూ ఉన్నారు. హిందువులకి సహనం ఎక్కువ అంటారు కదా, దాన్ని చాలు, మనకు సహనం చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ వీ విల్ నాట్ see that it is stopped immediately. Yes, వెంకట